ఇవాళ డిబేట్ పూర్తిగా వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, సాక్షి మీడియా చైర్మన్, ఒక పవర్ఫుల్ లేడీ పొలిటికల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ. ఆమె డైరెక్ట్గా రాజకీయాల్లో లేకపోయినా ఆమె ఇంపాక్ట్ ఉంటుంది. ఆమె పార్టీలో ఆమె ఫాలోయర్స్ చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత ఆమె ఎలక్షన్స్లో క్యాంపెయిన్ కూడా చేస్తారు. కాబట్టి ఆవిడకి డిబేట్లో చర్చించాల్సిన అవసరం, ఆవిడ పైన చర్చించాల్సిన అవసరము, ఆవశ్యకత, అర్హత ఆమెకున్నాయి. అందుకనే ఇవాళ డిబేట్ ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో ఇది రెండో డిబేట్ భారతిరెడ్డి గారి పైన. మొదటి డిబేట్ ఏంటంటే, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారి పైన చాలా అనుచితమైన, అసభ్యకరమైన పదజాలంతో దూషించిన సందర్భంలో ఫస్ట్ డిబేట్ చేసింది నేనే. వెరీ నెక్స్ట్ మినిట్ అతను అలా మాట్లాడిన మరుక్షణం డిబేట్ పెట్టింది. అది తప్పని ఖండించింది, అతన్ని దూషించింది. అతన్ని నేను లైవ్లో వాడు వీడు వెధవా అని తిట్టిన మాట వాస్తవం. అతన్ని నేను వాడు వీడు అన్నానని కొంతమందికి బాధ అనిపించిందో, లేకపోతే అలా అనొద్దు, టీడీపీ వాళ్ళని ఎంతమందిని తిట్టలేదు వాళ్ళు, ఇతను ఒక్కటి తిడితే ఏమైపోయింది ఆ కోపంతో అన్నారు. కానీ నన్ను కూడా తప్పట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక మహిళని ఆ రకంగా నోరు పారేసుకుని అత్యంత నీచంగా, అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడడం అనేది దాన్ని క్షమించరాని నేరం అది. అందుకని ఆ రోజు అలాగే రియాక్ట్ అయ్యాం. చాలా నేను కానీ ఆ రోజు నా ప్యానల్ కూడా పెద్ద ప్యానల్ 5-6 ఉన్నారు ఆ రోజు ప్యానల్లో. అందరూ ఖండించాం, సీరియస్గా ఖండించాం. మేము కాదు, మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు ఆ రకమైన కామెంట్స్ని. ఖండించడం మాత్రమే కాదు, అసలు ఊహించని రీతిలో ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వెంటనే 24 అవర్స్లో జైల్లో ఉన్నాడు అతను. ఇంతకుముందు ఎప్పుడు అలా జరగల, ఇలా ఖండించిన సందర్భము లేదు. ఇలా ప్రభుత్వం కేసు పెట్టి సొంత పార్టీ వాడి మీద, సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా తప్పు మాట్లాడాడు అనే ఉద్దేశంతో వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఇంతకుముందు లేదు. సో ఆ రోజు భారతిరెడ్డి గారి మీద ఆ రకంగా మాట్లాడారు కాబట్టి ఆ రోజు ఆవిడ సెంట్రిక్గా డిబేట్ జరిగింది. మరి ఇవాళ ఎందుకు భారతిరెడ్డి గారు సెంట్రిక్గా డిబేట్ ఎందుకు జరగాల్సి వస్తుంది అంటే, అసలు ఈ సందర్భాలు వచ్చినప్పుడు భారతిరెడ్డి గారు ఏం చేస్తున్నారు? భారతిరెడ్డి గారికి బాధ్యత లేదా? ఇవాళ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారిని అలా మాట్లాడినందుకు అందరం ఖండించాం, పార్టీలు ఖండించినాయి, ప్రభుత్వమే ఖండించింది స్వయంగా. సొంత పార్టీ వాడని కూడా చూడుకుని ప్రభుత్వం ఖండించింది, కేసు పెట్టింది, జైలు వేసింది, అయిపోయింది. అది వేరే విషయం. కానీ ఆ 48 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు విరుచుకుపడిన తీరు కిరణ్ అనే వ్యక్తి పైనే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, వీళ్ళ కుటుంబాల పైన, అందరిపైన అసలు నానా బీభత్సంగా సేమ్ అదే కిరణ్ ఏ పదజాలం వాడాడో అదే పదజాలంతో నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇంట్లో మహిళలనే మళ్ళీ అది కూడా నోటికి వచ్చినట్టు తిట్టారు. సరే, ఇతను మాట్లాడాడు కాబట్టి ఆ ఆగ్రహంతోనో దీంతోనో తిడుతున్నారని కొంతమంది సరిపుచ్చుకుని ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఖండించినారు, అందరూ ఖండించారు. అలా చేయకూడదు, అతను తప్పుడుతున్నాడు, మీరు ఎలా మాట్లాడతారని చెప్పారు. నో, ఎందుకంటే ఆ కాలకయ్యల మూకకి బ్రేకులు వేసేవాళ్ళు లేరు. అందుకే నేను ఇప్పుడు భారతిరెడ్డి గారికి ఉద్దేశించి డిబేట్ పెడుతున్నాను. భారతిరెడ్డి గారిని ఎందుకు ఉద్దేశించి పెట్టాల్సి వస్తుంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్లే ప్రధానంగా ఇళ్లలో మహిళల పైన దాడులు చేస్తారు. సోషల్ మీడియా వేదికలుగా మెయిన్గా ఎక్కువగా స్టార్ట్ చేసిందే అక్కడ. భువనేశ్వరి గారి మీద మాట్లాడినప్పుడు, బయట మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి పెదవి విప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి పెదవి విప్పలేదు. వంశీ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. భువనేశ్వరి గారి మీద అత్యంత చండాలంగా మాట్లాడినప్పుడు సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో రాయించారు భారతిరెడ్డి గారు. ఎందుకంటే ఆవిడికి తెలియకుండా రాస్తారని నేను అనుకోను, ఎందుకంటే ఆవిడే చైర్మన్ కాబట్టి ఆ గ్రూప్కి, ఆ మీడియాకి.
అప్పుడు ఆవిడ దాన్ని ఆపలేదు, కనీసం అది తప్పని ఎవరికి చెప్పిన సందర్భం లేదు. ఆవిడ ఓపెన్గా చెప్పొచ్చు తప్పని, అప్పుడు చెప్పలేదు. స్వయంగా మీ ఇంటి ఆడపడుచు మీ భర్త చెల్లెలు షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని మీ పిఏగా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఖండించలేదు, కనీసం పెదవి విప్పలేదు. పైగా అతని మీద కేసు కూడా పెట్టలేదు. ఎవరో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు పోలీసులు. వేరే కేసుల్లో ఎస్సీలని తిట్టాడని ఆ కేసుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన కేసులు పెట్టారు. కానీ షర్మిల గారిని తిట్టిన విషయంలో మీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఆ విషయం మీద ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు. షర్మిల గారిని అంత దారుణంగా దూషించిన విషయంలో అది షర్మిల గారిని దూషించడం కాదు, పరోక్షంగా విజయలక్ష్మి గారిని దూషించినట్టే. షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని అన్నాడంటే దాని అర్థం ఏంటి? మినిమం కామన్ సెన్స్ కదా. ఎందుకు దాన్ని ఎవరు ఖండించలేదు? నా పాయింట్ ఏంటంటే భారతీరెడ్డి గారు ఎందుకు స్పందించలేదు ఒక మహిళగా అనేది ఒక పాయింట్. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య, సరే హత్య, గుండెపోటు, ఇవన్నీ ఏదో హత్య చేసిన వాళ్ళు అవి అని భారతీరెడ్డి గారికి తెలియదనే అనుకుందాం. అందరూ తెలుసు అంటారు, ఆమెకు తెలియకుండా ఏది జరగలేదంటారు. నాకు తెలియదు అది, నేను ఆ విషయంలో ఆమెను లాగదలుచుకోలేదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ భారతీరెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, హత్య విషయంలో నేను మిమ్మల్ని లాగదలుచుకోలేదు. కానీ హత్య అనంతర పరిణామాల్లో వివేకానంద రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మీ మీడియాలో రాశారు. ఏదో ఆ సంబంధాలని ఈ సంబంధాలని అట్లని ఇట్లని. అప్పుడు మీరు కనీసం మినిమం కూడా ఆలోచన చేయలే. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరొక కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మీ మీడియాలో ఇష్టారాజ్యంగా కథనాలు రాస్తే అప్పుడు మీరు ఆపలేదు కాదు, మీరే రాయించారంటారు. ఎందుకంటే మీరే చైర్మన్. ఇప్పుడు మా మీడియాలో సపోజ్ మా ఛానల్లో కానీ లేకపోతే మా పత్రికలో కానీ మా ఆంధ్రజ్యోతిలో కానీ ఏదన్నా ఒక వార్త వస్తే ఎవరిని అంటున్నారు? ఇప్పుడు మీరు మా ఎండి రాధాకృష్ణ గారినే కదా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మీడియా మా చైర్మన్, మా ఎండి ఆయనే కాబట్టి ఆయనే రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా తెలిసి జరిగినా తెలియకపోయినా, లేదా ఎడిటర్లుగా ఉన్న వాళ్ళం మేము కానీ లేకపోతే ఇంకెవరమైనా మేము కొంత రెస్పాన్సిబుల్ అవుతాం. మీరెందుకని మీ మీడియాలో జరుగుతున్న వాటిని కనీసం ఆపలేకపోయారు? ఇది ఒక పాయింట్. ఇక ఆ తర్వాత పరిణామాల్లోకి వస్తే అత్యంత జుగుప్సాకరమైన భాష వాడుతున్నారు భారతీరెడ్డి గారు. మీ వాళ్ళని అంటున్నా నేను, ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తలే, మీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళే. ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడైనా ఉన్నవాళ్ళు, వీళ్ళతో పాటుగా మీతో లేదా మీ భర్త గారితో మీ పార్టీతో సంబంధాలుండి రాసుకుని పూసుకుని తిరిగే లండన్లోనో, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, దుబాయ్లోనో, గల్ఫ్ కంట్రీస్లో ఇంకెక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి? మహిళలను ఉద్దేశించి. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి, లోకేష్ గారి ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి, ఇంకా అందరి గురించి, ఇంకా చాలా మంది గురించి, మహిళల గురించే. బ్రహ్మణి గారిని ఎంత భయంకరంగా ట్రోల్ చేశారమ్మా భారతిరెడ్డి గారు. మీకు పట్టదా? భువనేశ్వర్ గారి విషయంలో మీకు పట్టదా? నిన్నటికి నిన్న కొడుకు అక్కడెక్కడో సింగపూర్లోనో మలేషియాలో అగ్ని ప్రమాదం ఇరుక్కున్నాడు అబ్బాయి పిల్లవాడు. ఆరాటం ఉండదా? అయ్యో నా కొడుకు ఏమైపోద్దనే బాధ ఉండదా? ఆమె పుట్టుకతో క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదండి వాళ్ళు మరి ఎన్ని శతాబ్దాలుగా క్రిస్టియన్స్ వాళ్ళు. రష్యాలో ఉంది ఆమె, పవన్ కళ్యాణ్ గారి అన్నా లెజ్నోవా. ఆమె సరే కొడుకు బతకాలనే భయంతోనో లేకపోతే ఏం కాకూడదనే దీంతోనో భక్తితోనో మొక్కుకొని ఉండొచ్చు వెంకటేశ్వర స్వామికి. బాబు బాగున్నాడు, తిరిగి వచ్చారు, రాగానే వెళ్ళి తలనీలా సమర్పించుకుంది. ఏంటండి తప్పు? అసలు మీరు వెంకటేశ్వర స్వామికి డిక్లరేషనే ఇవ్వలేదు. మీరు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కానీ, కళ్యాణాలకు కానీ, లేకపోతే వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి ఇలాంటి సందర్భాల్లో మీరు తిరుమలలో అడుగే పెట్టలేదు. మీరు క్రిస్టియన్ అని చెప్తారు కాబట్టి రైట్, తప్పులేదు, మీ మతం మీరు ఆచరించండి.
ఆమె డిక్లరేషన్ ఇచ్చింది, తలనీలా సమర్పించుకుంది. ఎందుకంటే తన కొడుకు కాపాడుకున్నాను నేను, ఏ దేవుడు కాపాడాడో తెలియదు, అందుకని దేవుడు అందరికీ మొక్కుకుని ఉండొచ్చు, తప్పేముంది? కనపడి దేవుడు కల్లా మొక్కుతారు కష్టాలు వచ్చినప్పుడు, అలాగే మొక్కుకుని ఉండొచ్చు. వెళ్ళింది ఆమె, తలనీలాలు సమర్పించుకుంది. దాన్ని కూడా ట్రోల్ చేస్తారా? ఆ మాత్రం మినిమం ఇంగిత జ్ఞానం లేదా చేసే వాళ్ళకి, చేయించే వాళ్ళకి, ఎవరికైనా? అత్యంత భయంకరంగా. ఎంత భయంకరంగా అంటే చెప్పడానికి నాకు మరి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పండితులు అనుకున్న వాళ్ళు, కాస్త కోస్త కాదు, మంచి విద్వత్తున్న వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడారండి. అన్యాయం కదా. ఏ దేశమో పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకుంది, ఇక్కడే ఉంటుంది హ్యాపీగా, ఏమైపోయాడో తెలియని కొడుకు బతికితే ఆ మాత్రం ఆందోళన ఉండదండి. వెళ్ళింది, మొక్కు చెల్లించుకుందామే, దాన్ని ఆడుకోవాలా? ఈ రకంగా ట్రోల్ చేయాలా? దీన్ని ఆపలేరా మీరు భారతిరెడ్డి గారు? అసలు ఇవన్నీ ఎందుకండి? మీరు ఒక ఓపెన్ కాల్ మీ కార్యకర్తలకి, మీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా మీరు చెబితే వినరా? మీకు బాధ్యత లేదా? నో, ఇలాంటి తప్పు ఎవరు ఇలాంటి పోస్టు పెట్టడం కానీ, ఇలాంటి కామెంట్ చేయడం కానీ చేయకండి. రాజకీయంగా విమర్శించండి, ప్రభుత్వ విధానాలను విమర్శించండి, అంతే తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం కానీ, పరుష పదజాలంతో పోస్టు పెట్టడం చేయొద్దని మీరు ఒక మాట చెప్పి ఉంటే ఇవి జరగవు కదా. ఇవి జరగకపోతే అవతలోడు చేయడు కదా. న్యూటన్ సిద్ధాంతం అమలు అవ్వదు కదా. చర్యకు ప్రతిచర్య ఉంటాయి. అవి ఉండకూడదంటే చర్య ఉండకూడదు బేసిక్గా. మీరు ఎందుకు జోక్యం చేసుకోలేకపోయారు? మీరు ఈ తప్పు మీది కాదా? ఈ బాధ్యత లేకుండా వ్యవహరించడం మీ బాధ్యత లేదా? మీ తప్పు కాదా ఇది? ఇంతమంది లేడీస్, నేను ఇంతమంది మహిళలు, చాలా మందికి నేను చెప్పట్లే, సోషల్ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో ఉన్న మహిళల్ని, ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంతమందినండి, ఎంత భయంకరంగా ఆడుకున్నారండి, ట్రోల్ చేశారండి. అదే మీరు కనుక ఇనిషియల్ డేస్లోనే ఒక మాట ఇది తప్పు అని ఒక మాట చెప్పి ఉంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళ? ఇవాళ ఈ చర్యలు వచ్చేవా? ఈ దరిద్రం ఉండేదా సోషల్ మీడియాలో? ఇదంతా ఉండడానికి కారణం మీరు కాదా? మీ బాధ్యత రాహిత్యం కాదా? నా స్ట్రైట్ క్వశ్చన్ భారతిరెడ్డి గారు. మీరు స్పందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మీరు సెంట్రిక్గా ఈ డిబేట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బాధ్యత వీళ్ళ వ్యక్తులు మౌనంగా ఉంటే వైపరీత్యాలు ఎలా ఉంటాయనడానికి ఇది బాధ్యత, ఇది కారణం, ఇది ఒక నిదర్శనం. ఆ రోజున అసెంబ్లీలో భువనేశ్వర్ గారి విషయంలో నోటికొచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి నవ్వబట్టే ఇందాక వచ్చింది. ఆ రోజున మీరు కొంచెం జోక్యం చేసుకున్నానో ఇది కరెక్ట్ కాదు అని ఆయనకు చెప్పినా, లేకపోతే ఒక బహిరంగంగా కాల్ చేసినా, ఒక కాల్ ఇచ్చినా, లేకపోతే మీ పత్రికలో ఒక కాలం మీ పేరుతో రాయించి ఇది తప్పు ఎవరు మాట్లాడకూడదని మీరు రాయించి ఉంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉండేది. మీకు విలువ పెరిగేది, మీ మీడియాకి విలువ పెరిగేది, మీ పార్టీకి విలువ పెరిగేది. బహుశా ఈ 11 సీట్ల దౌర్భాగ్యం అయితే ఉండేది కాదు, ఇంకో 10-20 పెరిగి ఉండేయేమో ఎలక్షన్ ముందే కనుక మీరు ఈ రకమైన చర్యలు తీసుకుని ఉంటే. సో ఎందుకని భారతిరెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? లేదా ఇది ఇలాగే కొనసాగాలే ఉన్న వ్యూహాత్మకమైన మౌనమా ఇది? నాకు అర్థం కావట్లా. ఇంత జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఆమె? అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీ పిల్లలను కూడా కొంతమంది ట్రోల్ చేశారు భారతిరెడ్డి గారు. ఐఎమ్ సారీ టు సే. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, ఇదే, నువ్వు ఒకటంటే నేను 2 అంటా, నేను 2 అంటే నువ్వు 3 అంటావు. ఇది కదా మనుషులు కదా వీళ్ళంతా, మానవత్వం లేని మనుషులు, మనసు లేని మనుషులు, బుద్ధి లేని మనుషులు, గడ్డి తినే మనుషులు. ఇలాంటి వాళ్ళని మీరు ఇనీషియల్ స్టేజ్లోనే కనుక కంట్రోల్ చేసి ఉంటే యువతల వైపు నుంచి ప్రతిచర్యలు ఉండేవి కాదని నేను అనుకుంటున్నా. ఉండేవి కాదా? అసలు భారతిరెడ్డి గారు మౌనానికి గల కారణం ఏంటి? మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతురు బాలకోటే గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు ఉన్నారు, అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా డివిఎస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతిరెడ్డి గారి మీద నేను ఈ చర్చ పెట్టడం సబబా కాదా? బేసిక్గా చాలా యాప్ట్గా పెట్టారు. ఎందుకంటే ఈరోజు ఈ చర్చ పెట్టడం కూడా చాలా ముఖ్యం, అవసరం. మీరు ఇందాక కూడా చెప్పారు, ఆవశ్యకత గురించి కూడా మాట్లాడారు.
ఇప్పుడు ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకు ప్యానల్ మిత్రులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నమస్తే. ఇది ఎంత అవసరం అంటే ఇవాళ స్పందన అనేది సహజ గుణం, మానవ సహజ గుణమే కాదు, అసలు ప్రాణికోటి సహజ గుణం. మొక్కలు స్పందిస్తాయి, పశువులు స్పందిస్తాయి. అంటే ఇక్కడ స్పందన లేని ఈ పెడధోరణి. అంటే ఇప్పుడు భారతీ మేడం ఏంటి, ఆమె ఒక ఎంటర్ప్రెన్యూర్. ఇవాళ 18 ఏళ్లుగా ఒక పత్రిక, ఒక ఛానల్ నడుపుతున్నారు. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, కనీసం దగ్గర 18 కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. అంటే ఇవాళ బాధ్యత ఏది, కనీసపు సామాజిక బాధ్యత కొరవడిందా? అటు స్పందన కొరవడింది, ఇటు బాధ్యత కొరవడిందా? అంటే ఇవాళ భారతీ మేడం ఆమెంటి నిన్నటిదాకా ముఖ్యమంత్రి గారి సతీమణిగా అనేక పబ్లిక్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారు. గవర్నర్తో పాటు ఇద్దరు దంపతులు వాళ్ళు వీళ్ళు కలిసి మనం అనేక సార్లు స్క్రీన్ మీద చూసాం, ప్రజలు చూశారు. ఇలాంటి వ్యక్తి కనీస స్పందన కొరవడింది అనేది వాళ్ళ ఇప్పుడు మీ అత్తగారి పైన వ్యాఖ్యలు, అసభ్య వ్యక్తిత్వ క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే మీ మరదల పట్ల ఏ విధంగా బిహేవ్ చేశారో చూశారు. అంటే అటు విజయమ్మ పైన అసభ్య పోస్టులకి స్పందన లేదు, ఇటు షర్మిల పైన అసభ్య పోస్టులకి స్పందన లేదు. ఎలా చూడాలో దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు షర్మిల స్పందించింది చాలాసార్లు. ఏది భారతమ్మ మీద పెట్టిన పోస్టులు నడి రోడ్డు మీద ఉరిదీయాలని అంతకు ముందు కూడా స్పందించింది ఆమె. షర్మిల చాలా యాక్టివ్ ఇటువంటి విషయాల్లో. అంటే ఎందుకని ఆ మాత్రం స్పందన ఈమెలో కొరవడింది? ఇప్పుడు మీరు అన్నారు, ఎప్పుడైతే భువనేశ్వరి మేడం గురించి ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడారు, లేకపోతే అనేక మహిళల పైన ఏ విధంగా జరిగిందో మనం చూసాం. తెలుగుదేశం మహిళలు కావచ్చు, ఇప్పుడు ఎవరు పంచుమర్తి తనురాధ, హోమ్ మినిస్టర్ అనిత, అనూష, ఎంత మంది వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఖమ్మంపాటి శిరీష, ఇప్పుడు యామిని మేడం పైన. అంటే శర్మ గారి పైన. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మహిళల హక్కులు ప్రశ్నార్థకమయ్యాయి. ఒక డీసెన్సీ కొరవడింది, ఒక డిగ్నిటీ కొనపడింది. అంటే రైట్ టు డీసెన్సీ, డిగ్నిటీ 354 ఏదో ఉంది అసలు వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నమాట. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పాలకుడి సతీమణిగా ఆమె కనీస స్పందన కొరవడిందంటే ఇవాళ మీరు పెట్టిన డిబేటు ఇది సబబా అని అడిగారు. అంటే నేను దానికి ఒక ఇది తీసుకోవాలి కదా, సాంచిటీ ఉందా లేదా అని మీలాంటి వాళ్ళు చెప్తే. కొంతమంది దాన్ని కూడా ఏదో మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళకు ముందు సమాధానం కోసం మిమ్మల్ని అడిగాను. అంటే ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన చర్చ. ఇవాళ రాష్ట్ర మహిళలంతా కోరుకుంటున్నటువంటి చర్చ అనమాట. ఇప్పుడు ఈ రోజు డిబేట్ లో కూడా మీరు ఒక 3 మహిళలను పెట్టారు. ఎందుకంటే ఇవాళ ఏ విధంగా ఈ పార్టీ ఈ ఉన్మాదం పెంచి పోషించారు. ఒక 50,000 మంది ఒక సైన్యం అంట. అవును, మీరు ఇందాక చెప్పారు హైదరాబాద్, బెంగళూరు, దేశ విదేశాల్లో కూడా వీళ్ళు ఎలా వేళ్ళూనుకు పోయారు. తాడేపల్లి ఒక బిల్డింగ్ దీనికి అద్దెకు తీసుకుని అక్కడ అసలు ఏ విధంగా నడిపారు. ఇదంతా ప్రభుత్వ వివరాలన్నమాట. మొన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఏమన్నారు, సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలన్నారు. తేవాలి, నిజంగానే తేవాలి. ఇది దాని యొక్క ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ ఆవశ్యకత కూడా అదే. ఏది వాళ్ళ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకోవటమో, ఇవాళ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి, ఆ యాక్ట్ ఆ బిల్లు తీసుకురావాలి, అందరూ మహిళలు కోరుకుంటున్న అంశం అన్నమాట. రైట్, ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. పద్మ గారు, చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్న భారతిరెడ్డి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ గాను, ఒక వ్యాపారవేత్తగానో కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడు భార్యగా, తర్వాత మాజీ ముఖ్యమంత్రి భార్యగా, అయితే అటో ఇటో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి ఆవిడే అనే ఇది కూడా ఉంది కదా పార్టీలో. అందులో నేను చెప్పేది అతిశయోక్తి కాదు కదా, వాస్తవమే కదా. అలాంటి బాధ్యత గల భారతిరెడ్డి గారు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉండడం అనేది భావ్యమా? ఇది బాధ్యత రాహిత్యం అనిపించుకోదా? అందరికీ నమస్కారం అండి. భారతిరెడ్డి గారికి సంబంధించి ఈ రోజు మీరు ఈ చర్చ పెట్టడం అనేటటువంటిది ఇది చాలా అవసరమైనటువంటి చర్చ ఈ రోజు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పవర్ఫుల్ లేడీ, జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించడంలో ఇంకా పవర్ఫుల్ లేడీ, అదేవిధంగా సాక్షి మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో నడిపించడంలో కూడా చాలా పవర్ఫుల్ లేడీ. మిగతా విషయాలు మనకు సంబంధం లేదు, అవసరం లేదు కూడా. కరెక్ట్.
వ్యాపారవేత్త అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతర విషయాల్లో కావచ్చు, ఏదైతే మన సబ్జెక్ట్ కి సంబంధించి రిలేటెడ్ దాంట్లో ఆవిడ చాలా పవర్ఫుల్ రోల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో నిజానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆవిడ మీద చాలా దారుణంగా పోస్టులు పెట్టినటువంటి దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుని అతన్ని అరెస్ట్ చేసిందో, వెంటనే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోంచి ఒక థ్యాంక్స్ అనేటటువంటి ఒక ట్వీట్ రూపంలోనో లేకపోతే మరొక రూపంలో, తర్వాత విమర్శలు ఏదైనా చేయండి ఆ పార్టీ నుంచి, కానీ కనీసం ఒక అంటే ప్రభుత్వం స్పందించినటువంటి దానికి ఒక కృతజ్ఞత చెప్పి మిగతా విషయాల్లో ఏం చేశారనేటటువంటి మాట్లాడచ్చు. కానీ కనీసం ఏదో బెల్లం కొట్టిన రాళ్ళు లాగా మాకేమీ తెలియదు అన్నట్లుగా ఒక పక్కనేమో తెలుగుదేశం పార్టీ పెద్ద వ్యతిరేకతను ఎదుర్కొంటోంది క్యాడర్ నుంచి. అంటే కిరణ్ ని రోతరాతలు రాసిన తను అరెస్ట్ చేసినందుకు కాదు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అవతల వాళ్ళని అరెస్ట్ చేయడం లేదేంటి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ బాగా ఉంది ఆ కోపం, వాళ్ళకి కోపం ఉంది. దాన్ని ఎదుర్కొంటూ కూడా తెలుగుదేశం పార్టీ నిజానికి పార్టీలో ఈ రకమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవడం అవసరమా అనేటటువంటిది ఆలోచించకుండా సమాజంలో ఒక ఇండికేషన్ స్ట్రాంగ్ గా ఇవ్వాలి అని చంద్రబాబు గారు, లోకేష్ గారు అనుకున్నారు కనుకనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఒక మార్పుకి శ్రీకారం చుట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి వెల్కమ్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. ఇవాళ వెంకటకృష్ణ గారు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకవేళ అన్ని రాజకీయ పార్టీలని పిలిచినా, ఒకవేళ మీరు పిలిస్తే, ఒక మీడియా పిలిస్తే ఎందుకు రావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోతే, గవర్నర్ గారి సమక్షంలోనో లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ సమక్షంలోనో రాజకీయ పార్టీలు అన్నింటినీ పిలిచి మీ పార్టీల సోషల్ మీడియా విభాగాలు మహిళల మీద ఈ రకమైనటువంటి పోస్టులు రాయకుండా మీరు బాధ్యత తీసుకుంటామని ఒక డిక్లరేషన్ ఇవ్వండి అని అడిగితే అన్ని రాజకీయ పార్టీలు వస్తాయేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాను కాక రాదు. ఎందుకంటే వాళ్ళకి అదే అస్త్రం కాబట్టి. సోషల్ మీడియాలో ఆడవాళ్ల మీద విరుచుకుపడడం అనేటటువంటి దాన్ని పూర్తిగా నమ్మేరు, వాళ్ళు విశ్వసించారు, ప్రోత్సహించారు, దాని మీద బతుకుతున్నారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని దెబ్బతీయడానికి, వాళ్ళ మానసికంగా వాళ్ళని బలహీనం చేయడానికి అదే ఆయుధం అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మేటటువంటి సిద్ధాంతం అది. దానికి ఒకటే నేను ఉదాహరణ చెప్తాను. సోషల్ మీడియాకు సంబంధించినటువంటిది ఈ పరిస్థితి చూసిన తర్వాత భువనేశ్వరి గారి మీద, బ్రహ్మణ మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఇది చూసిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆ రోజు నేను జగన్ గవర్నమెంట్ లోనే ఉండొచ్చు, కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దీంట్లో ఒక ఇంపాక్ట్ పడుతుంది ఈ డ్రైవ్ అనేటటువంటి దాంతో, సోషల్ మీడియా దీని మీద ఒక సంస్కరణ జరగాలనేటటువంటి దాంతో సదస్సు పెడితే ఆ సెమినార్ పెట్టిన 10 రోజుల్లో నన్ను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా తొలగిస్తూ జీవో ఇచ్చారు. ఆ రోజు ఆంధ్రజ్యోతి చాలా మందికి కాదండి, చాలా మందికి ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈవిడేదో మారిపోయింది అనుకుంటున్నారు. అప్పుడు మాకు కూడా మెసేజ్లు వస్తాయి, ఏంటి ఆవిడేంటి మీ డిబేట్ లో నీతులు చెప్తుందని. కానీ ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు తెలియాలి వాళ్ళకి. సోషల్ మీడియాలో ఇది తప్పు అని మీరు అన్నందుకు మిమ్మల్ని బయటికి పంపించారు, అంతేనా? జోలికి వస్తే నేను ఆ రోజు కూడా ప్రతి ఫ్రైడే ఉమెన్ డిగ్నిటీ డే జరపాలని ఒక డ్రైవ్ పెట్టాలనుకున్నాను. ప్రతి వారం సోషల్ మీడియా మీద చర్చ జరగాలి అనేటటువంటిది ఎప్పుడైతే మొదలైందో, సోషల్ మీడియా మీద అటాక్ అనేటటువంటిది మనకే నష్టం, అంతిమంగా మన మీదకే వస్తుంది ఈమె అనేటటువంటి దాంతో 10 రోజుల్లోనే దాన్ని తొలగిస్తూ జీవో ఇస్తే, ఆ రోజు ఆంధ్రజ్యోతిలో బ్యాన్ రావడం వల్ల మళ్ళీ ఇది ఒక ఇష్యూ అవుతుందని మళ్ళీ జీవోని విత్ డ్రా చేసుకున్నారు. తొలగించడం, విత్ డ్రా చేసుకోవడం వీళ్ళ మనసు తెలిసి ఆ తర్వాత కొంతకాలానికి నేనే రిజైన్ చేశాను, అది వేరే విషయం. అంటే సోషల్ మీడియా వీళ్ళకి ఎంత ప్రాణం అనేటటువంటిది అని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఈ పోకడల నుంచి ఏ మాత్రం నేర్చుకోరు, మార్చుకోరు. భారతీ రెడ్డికి కూడా ఇవాళ నా మీద ఇంత జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం చర్య తీసుకుందే అనేటటువంటి కొద్దిగా కూడా మనసులో ఆ రకమైనటువంటి దాన్ని అమలు చేయాలి అనేటటువంటి, దాన్ని కంటిన్యూ చేయాలి అనేటటువంటి బహుశా ఆవిడ కూడా కొద్దిగా కూడా అనుకోరు. ఎందుకంటే మీరు అన్నది చూస్తుంటే నిజమే, నాకు ఇప్పుడే అనిపించింది. కనీసం తన మీద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని వెంటనే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనే కనీసం మినిమం ఒక థ్యాంక్స్ చెప్పాలి. లేదా ట్వీట్లో చేయి, పోనీ ఓపెన్ గా చెప్పమంట. ట్విట్టర్లు ఉంటాయి కదా, ట్విట్టర్లో లేదా మీకు పత్రిక ఉంది, ఆ పత్రికలో ఇంతకాలం ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఏదో సంథింగ్ అది లేదు. కానీ అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతన్ని చంపేయడానికో లేదా ఏదో చేయడానికి వెళ్ళిన మాధవ్ని అరెస్ట్ చేస్తే మాత్రం అతని తరపున వాదించడానికి వాళ్ళ ఆస్థాన విద్వాంసుని పంపించారు. ఎదురుదాడి చేస్తున్నారు. అదే కదా, వాళ్ళు ఎదురుదాడి చేసి అంటే ఇది బాగా చేశాడే చంద్రబాబు నాయుడు గారని ఇక్కడ క్యాడర్ లీడర్స్ అనుకుంటారేమోనని విపరీతమైన ఎదురుదాడి. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, చేసిన దానికి ఏందయ్యా మీ రెస్పాన్స్ అంటే అది లేదు. చేసిన దానికి రెస్పాన్స్ లేకుండా అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేటటువంటి ఒక ఎదురుదాడి విపరీతంగా సాక్షి మీడియా ద్వారా చేస్తున్నారు.
కాబట్టి వీళ్ళకి బుద్ధి కుక్కతోక వంకర అనేటటువంటి సామెత ఈ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మారదు. ఎందుకంటే అధినాయకుడికే లేదు కాబట్టి. ఆ రోజు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇష్టానుసారం భువనేశ్వర్ గారి మీద బ్యాక్గ్రౌండ్ కామెంట్స్ చేస్తూ ఉంటే నిజంగా ఇంకొకళ్ళైతే ఊరుకుంటారా? ఎప్పుడైతే భువనేశ్వర్ గారి మీద ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేటటువంటి బయటకు వచ్చినాయో అదొక లీగల్ రైట్ అనేటటువంటిగా మారిపోయింది. సోషల్ మీడియాలో అక్కడిదాకా లేదు, మహిళల్ని కించపరచడం, మార్పింగ్ ఫోటోలు పెట్టడం, ట్రోల్ చేయడం ఇదంతా ఉంది. కానీ అక్రమ సంబంధాలు డైరెక్ట్ గా అంటగట్టి మాట్లాడి చివరికి పోలికలు, కొడుకులు, కూతుళ్ళు పోలికలు అనేటటువంటి హీనమైన దరిద్రమైనటువంటి దీనికి వెళ్ళిపోవడానికి కారణం ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాసీనత ప్రోత్సహించడం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను నా పాయింట్ కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన విత్తనం ఇది. అది ఇవాళ పెరిగి ఇట్లా అందరికీ చుట్టుకుంటోంది. మరి అది మర్రి చెట్టు అనాలో ఏమి చెట్టు అనాలో నాకు తెలియట్లేదు. కానీ మళ్ళీ దీన్ని తెగొట్టాలి, దీన్ని తెగ నరకాలి అని అంటే భారతీ రెడ్డి గారు లాంటి వాళ్లే మళ్ళీ చొరవ తీసుకొని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎందుకు లేదు, ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదనే పాయింట్ ఆధారంగానే ఈ డిబేట్ జరుగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత మహిళల మీద ఏ సందర్భాల్లో కామెంట్ చేసినా కూడా ఎందుకు ఆవిడ ఏ సందర్భంలోనూ స్పందించలేదు. ఉదాహరణకు అమరావతి ఉద్యమం నడుస్తోంది. అమరావతి ఉద్యమం నడుస్తుంటే అక్కడ వేలాది మంది మహిళలు ఉద్యమం చేశారు. 1631 రోజులు చేశారు. ఓకే, భారతిరెడ్డి గారు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానం 3 రాజధానులు కాబట్టి ఆ విధానానికి కట్టుబడి ఉన్నారనే అనుకుందాం, తప్పులేదు. మా పార్టీ విధానం అని అనుకున్నారని అనుకుందాం. కనీసం ఆ ఉద్యమం చేసుకునే వాళ్ళని ఉద్యమం చేసుకొనివ్వండి, వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని కించపరచొద్దు, వాళ్ళ మీద దాడులు చేయొద్దు అని చెప్పడానికి ఏముంది? పార్టీ విధానం పార్టీది, ప్రభుత్వ విధానం ప్రభుత్వానిది, ప్రజాస్వామ్యతంగా వాళ్ళ ఉద్యమం వాళ్ళది అని ఒక మాట చెప్పడానికి ఎందుకు నోరు రాలేదో నాకు అర్థం కాదు. ఆ రోజు నుంచి చూసుకుంటే ఎంత దారుణమైన హింస ఆ రోజున మహిళల మీద అక్కడ అమరావతి ఉద్యమంలో మహిళల మీద చేసిన ఇది చివరికి పెట్రోల్ పొట్లాలు వేసి మహిళలను నిలువున తగలబెట్టాలనుకున్నారు రాజమండ్రిలో. ఇంత దాడులు జరుగుతుంటే ఎందుకండి నోరు మెదపలేదు భారతిరెడ్డి గారు అనేది ఇవాళ ఈ చర్చ ద్వారా. శిరీష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. శిరీష్ గారు, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు భారతి గారు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే ఆవిడ ఒక రెస్పాన్సిబుల్ పర్సనే కదా, ఏదో ఎవరికీ తెలియని అనామకురాలు అయితే కాదు. ఆవిడ చెప్పినట్టుగా, పద్మ గారు చెప్పినట్టుగా చాలా బలమైన మహిళ, మీడియా ఉంది, మాజీ ముఖ్యమంత్రి భార్య. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ వాళ్ళు చెప్పింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆవిడే ముఖ్యమంత్రిని కూడా ప్రచారం చేసుకున్నారు, నో డౌట్ కదా. అలాంటి సందర్భంలో ఇంత దారుణమైన ఇది జరుగుతుంటే ఆవిడ ఎందుకు నోరు మెదపడం లేదు? తన మీద ఎవడో మాట్లాడితే అతని మీద కేసు పెట్టి లోపలేశారు, అందరూ ఖండించారు కదా. అయినా ఆమె ఆనాడు ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు కానీ ఏమి జరుగుతున్నా మాట్లాడడంలా ఎందుకని? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ప్యానెల్లో ఉన్న అందరికీ, అలాగే మీకు వెంకటకృష్ణ గారు, ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. నమస్తే అమ్మా. భారతీ రెడ్డి గారు స్పందించడం లేదు అంటే ఇందాక పద్మ గారు ఏదైతే చెప్పారో, అసలు మీరు అడిగారు కదా అసలు ఈ విత్తనం నాటిందే వాళ్ళని, ఆ విత్తనం నాటిందే భారతీ రెడ్డి గారు. కాబట్టి మనము ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూస్తే 4 వేలు వాళ్ళ వైపే మన వైపే కనపడుతుంది, ఒకవేళ ఎదుటివాడికి చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి. కాబట్టి ఆవిడ ఏ విధంగా స్పందించినా కానీ ఆవిడకే తగులుతుంది. ఆవిడ నాటిన విత్తనం ఈ రోజు వటవృక్షమై ఆవిడ మీదకే వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టారు, మనందరం చూస్తున్నాం. 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, దాన్ని కూడా ట్రోల్ చేసినటువంటి విషపు సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఇలాంటి విషయాల మీద వాళ్ళు స్పందించరు. ఇకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే పెయిన్ అనుభవించారో, ఈ రోజు భారతీ రెడ్డి మీద పెట్టిన పోస్టుకి మా సొంత పార్టీ కార్యకర్త అని చెప్పి కూడా చూడకుండా ఆయన ఒకటే మాట అన్నాడు, మహిళల జోలికి ఎవరు వచ్చినా అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి. కానీ ఇక్కడ మనం గనక తీసుకుంటే కిరణ్ జస్ట్ మాట్లాడాడు, కానీ కిరణ్ అనే వ్యక్తి కార్యకర్త. కానీ వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేతో వీళ్ళు ఇచ్చిన స్క్రిప్టా లేకపోతే ఆయనే మాట్లాడాడు అనేది మనకు అనవసరమైన విషయం.
కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే కూడా ఎక్కడే భారతీరెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడకుండా కనీసం ఒక ఖండించడం కూడా లేకుండా యాక్చువల్గా అయితే సస్పెండ్ చేయాలి. కానీ అది కూడా చేయకుండా సస్పెండ్ చేసి ఇప్పుడు మేమేదైతే కిరణ్ ని రిమాండ్ పెట్టామో అలాగే ఆ సెక్షన్స్ వేసి అతన్ని కూడా పెట్టాలి. కానీ అది వాళ్ళు చేశారా? లేదు. ఇంకా చెప్పాలంటే పేర్ని నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, రోజారెడ్డి కానివ్వండి, ఆయన ఎవరు కొడాలి నాని గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంటి మీద దాడి చేయడానికి వచ్చినోడికి మంత్రి పదవులు ఇచ్చారు. మీరు ప్రోత్సహించారు, మీరు పెంచి వటవృక్షంలాగా తయారు చేశారు. ఈ రోజు మీ సొంత చెల్లి వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి షర్మిల గారిని పసుపు చీర కట్టుకొని వెళ్ళిందని కామెంట్ చేశారు. అసలు తండ్రి చనిపోయిన తర్వాత అన్న చెల్లికి కన్న తండ్రితో సమానం, వదిన కన్న తల్లితో సమానం. అలాంటి రోజు కూడా ఈవిడ తల్లి పాత్ర పోషించాల్సిన రోజు కూడా ఈవిడ ఆ విషయాన్ని కూడా ఖండించాల. అన్నంటే ఎలాగూ మతి స్థిమితం లేక ఎక్కడెక్కడ మందులు తెచ్చుకుని ఆడుతున్నాడు కాబట్టి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మాట్లాడాడేమో. కానీ ఈవిడ మైండ్ ఏమైంది? ఈవిడే కదా నడిపిస్తుంది, కన్న కూతురు లెక్కే కదా, ఇద్దరు ఆడబిడ్డల తల్లి కదా. ఆ రోజు కూడా ఖండించలేదు. అది ఈ రోజు ఏదైతే మీరు పెంచి పోషించిన వృక్షం నుండి వీచిన గాలులతో ఎక్కడో అరా కొర తగులుతాయి కదా. అలాగే కిరణ్ మాట్లాడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా అక్కడెక్కడున్న ట్రేస్ చేసి సిగ్నల్స్ ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి సెక్షన్స్ కూడా మీరు చూస్తున్నారు ఎటువంటి సెక్షన్లు అనేవి. అతన్ని రిమాండ్ పెట్టినటువంటి వైనం అది చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం, మహిళల భద్రత పట్ల ఉన్నటువంటి గౌరవం. ఇకపోతే ఆ రోజు మా భువనమ్మని ఎంత దారుణమైనటువంటి మాటలు మీ ఎమ్మెల్యే మాట్లాడితే మీరు వికటాటహాసాలు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెడితే మీరు వికటాటహాసాలు చేశారు. కానీ కార్యకర్తల గుండెల్లో ఈ రోజు కిరణ్ మాట్లాడాడు అంటే కార్యకర్తల గుండెల్లో అది ఆ మంటలు ఇంకా ఆరలేదు. అయినా కూడా మా పార్టీ క్రమశిక్షణతో వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ మన పార్టీ విధి విధానాలు ఇవి, మనం మహిళల్ని గౌరవించాలి అని చెప్పి మరొకసారి చెప్పటం కాదు చేసి చూపించారు. అన్నిటికీ మించి ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేశారు. మా కార్యకర్తలందరూ మా పసుపు కుటుంబం అంతా కూడా మా పార్టీ మీద దాడి చేస్తుంది. దాన్ని కూడా భరిస్తూ వాళ్ళకి సంయమనం పాటించమని చెప్తూ ఇంకొక వైపు సమన్యాయం చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సిచ్యువేషన్ లోనైనా కనీసం బయటకు వచ్చి ఒక మహిళగా స్పందించమ్మా తల్లి, ఒక మహిళగా రాబోయే ఆయన గనక ఏదన్నా జరిగితే మరి మీరే ముఖ్యమంత్రి అన్నట్లు ఇందాక పద్మ గారు చెప్పారు. నేనైతే ఏమంటానంటే ఇవన్నీ పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఒక మహిళగా స్పందించి ఇద్దరు ఆడబిడ్డల తల్లిగా స్పందించు, అది కూడా నీలో నశించిందా అని నేను అడుగుతున్నానండి. ఒకసారి మనం యామిని గారితో మాట్లాడదాం. యామిని గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏమనిపిస్తుంది మీకు భారతి గారి మౌనాన్ని చూస్తే? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకంటే ఆవిడ స్పందించాలి, ఎందుకంటే సోషల్ మీడియాకి బ్యాక్ ఎండ్లో అంతా ఆవిడే ఉన్నారు అనేది ఒకటి చర్చ నడిచింది అప్పట్లో. పైగా మీడియాకి ఆవిడే చైర్మన్, వాళ్ళ సాక్షి గ్రూప్ ఆఫ్ వీటికి ఇంకా చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ రకంగా మహిళల మీద దాడులు జరుగుతుంటే ఇష్టారాజ్యంగా పెడుతుంటే ఆవిడ స్పందించాలి కదా. ఎందుకు స్పందించట్లేదు అనే దానికి ఆన్సర్ దొరకడంలా. శ్రీమాత్రే నమః. అందే మాత్రం ఈ రోజు మీరు పెట్టినటువంటి చర్చ ఏదైతే అంటే లైన్ ఉందో అది గడిచినటువంటి 5 సంవత్సరాలలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలు వందలాది సార్లు కాదు కదా వేలాది సార్లు అనుకున్నటువంటి ప్రశ్న ఈ రోజు మీ డిబేట్ రూపంలో బయటకు వస్తుందండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల, నాకు తెలిసి ప్రతి ఆడపిల్ల ఎంతో బాధపడ్డది 5 సంవత్సరాలు. ఏంటి అసలు అంతకుముందు సోషల్ మీడియా ఉన్నది ఏదో వాళ్ళ వ్యక్తిగతంగా పోస్టులు చేసుకోవడానికి, ఒక ప్లాట్ఫామ్ లేదా రాజకీయ పార్టీలకి విమర్శలు చేయడానికి లేదా వారు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే లిమిట్ అయి ఉండింది. అంటే కొంతవరకు అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో అప్పట్లో కూడా ట్రోల్ చేస్తుండేవాళ్ళు, కానీ మరీ విచ్చలవిడితనంతో అసలు పుట్టుకల గురించి కూడా మాట్లాడేంత విష సంస్కృతి గడిచిన 5 సంవత్సరాల్లో, అది జగన్మోహన్ రెడ్డి పాలనలో దానికి బీజాలు కాదు కదా. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం తినేసేటటువంటి ఒక బకాసురులాగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల
ప్రాణాలు కూడా. ఎందుకంటే ఇక్కడ మనము చూడాల్సింది బియాండ్ దట్ సీన్. కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకే ఆపారనంటే కాదు, అది పెరిగిపోయి ఆడవారిని వాళ్ళ మానాలు తీయడానికైనా లేదా ప్రాణాలు తీయడానికైనా తయారైనటువంటి సైకోళ్ళకి తయారైనటువంటి ప్లాట్ఫామ్ లాగా అది పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇంకో జుగుప్సాకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక మహిళలాగా నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ట్రోలింగ్ చేయబడ్డాను. కానీ మేము చెప్తున్నదే, తల్లులము, కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళము, పరువులు ఉన్నటువంటి వాళ్ళము, మా కుటుంబాల పరువుని రోడ్డు మీదకి రాజకీయాల్లో ఉన్నామన్న ఒకే ఒక కారణంతో మా కుటుంబాల పరువుని రోడ్డు పైకి తీసుకుని వచ్చేటటువంటి అసలు అధికారం ఎవరిచ్చారు? మమ్మల్ని నైతికంగా చంపేటటువంటి అధికారం ఎవరిచ్చారు? రెండోది, ఇదే భారతీ రెడ్డి గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్యలాగా ఆవిడ పోషించిన పాత్రను ఒక నిమిషం పక్కన పెడితే, ఒక సంస్థకి పత్రికకి ఆవిడ చైర్మన్ లాగా ఉండి, మీకు గుర్తుందో లేదండి, వ్యభిచారులు నేను అనకూడదు కానీ అలాంటి పదాలు ఉపయోగించి కూడా వాళ్ళు సొంత పత్రికలు వేశారు కొంతమంది మహిళల పైన. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఖండించడం అదంతా పక్కన పెడితే, తన సొంత పత్రికలో ఒక మహిళలని ఆ కార్టూన్ బొమ్మల్లాగా వేస్తూ, ఇంకా చెప్పాలంటే పేర్లతో సహా బొమ్మల్లా వేసి ఇంత నీచంగా చేస్తున్నప్పుడు, మీరు ఇందాక అన్నారే వ్యూహమో మౌనమో కాదండి, ఇది కుట్ర, ఇది సాడిజం అంటారు దీన్ని పక్కా సాడిజం అండి. ప్రపంచంలో ఎక్కడైనా మహిళ పైన గాని బాలిక పైన గాని ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఈ రోజున సంబంధం లేని వాళ్ళు కూడా అందరం స్పందిస్తున్నాము. మరి ఏ ముఖ్యమంత్రి భార్యలాగా ఉండి నువ్వు ఎందుకు స్పందించలేదమ్మా? అంతెందుకు, నీ అత్తగారిని, కోడలు మంచా చెడ్డ పక్కన పెడితే మొగుడు జైల్లో ఉన్నప్పుడు ఇదే తల్లి ఇదే చెల్లి కదా వెళ్ళి ఈయన కోసం రాజకీయంగా తిరిగింది, క్యాంపెయినింగ్ చేసింది. అటువంటి వ్యక్తిని కూడా, అంటే నీ సొంత ఇంటి పరువు కూడా నువ్వు బజార్ని కీడ్చేటటువంటి అలాంటి మనస్తత్వము సాధారణమైన స్త్రీలకు ఉండదు. కానీ మరి ఈవిడకి ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం నిజంగానే అది. ఇంకొకటి, ఇప్పుడు ఆమె మీరు అన్నది చెప్పొచ్చు, చక్కగా పత్రికల్లో రాయొచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు, ఆవిడ చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కదా. కానీ పనిగట్టుకుని పిఏ దగ్గర నుండి పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు, ఇందాకన్నట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసలు ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకి క్వాలిఫికేషన్ ఏంటండి? నగ్నంగా వీడియోలు తీసి ఆడవాళ్ళతో మాట్లాడితే నీకు ఒక ఎంపీ పదవా? ఇన్ని రేపులు చేస్తే నీకు ఒక మంత్రి పదవా? ఇంత దోచుకుంటే నీకు ఒక మంత్రి పదవా? బూతులు తిడితే నీకు ఒక మంత్రి పదవా? మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పిఎస్సీ లాగా, దానిలో చాలా మంది పిఎస్సీ మెంబర్ లాగా తీసుకున్నారు. పైగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఆ ముఖ్యమంత్రి భార్యలాగా ఉండి ఏ రోజు హిందూ ధర్మాన్ని, ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇంకొక ధర్మాన్ని కించపరచాలని ఎక్కడా లేదు. కానీ ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు సతీ సమేతంగా తీసుకుని వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మన ప్రభుత్వ ధర్మం లాగా వస్తుంది, అదొక ఆచరణలాగా వస్తుంది. ఏ రోజున వెళ్ళావా నువ్వు? వెళ్ళలేదు కదా ఆవిడ. ఏ రోజు వెళ్ళకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య, నిజం మేమందరం ఇప్పుడు మేమే మొక్కుకుంటామండి, తల్లులం పిల్లలకి ఏదైనా అయితే గనక, కుటుంబ సభ్యులకు ఎవరైనా అయితే కనుక ఏదైనా చేయడానికని మెట్లు ఎక్కుతాం, మెట్ల పూజ అంటాం, తల నీలాలు ఇస్తాము, లేదంటే కొబ్బరికాయలు కొడితే రకరకాలుగా మొక్కుకుంటాము. దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు కళ్ళుండి చూడకుండా, చెవులుండి వినకుండా, నోరుండి కూడా మాట్లాడే పరిస్థితిలో ఉండి కూడా మాట్లాడట్లేదు అని అంటే ఇది మౌనమో వ్యూహమో కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక కుట్ర, ఇది ఒక వారికి ఒక వ్యసనం, ఇది ఒక సాడిజం. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన పవన్ కళ్యాణ్ గారి వైఫ్ విషయంలో కూడా ప్రభుత్వమే కేసు పెట్టింది, వాళ్ళని అరెస్ట్ చేసింది. కానీ అరే మన వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు అనే స్పందన పార్టీ వైపు నుంచి రాలేదు. మనం భారతిరెడ్డి గారు అన్న పార్టీ వైపు నుంచే రాలేదు. ఒక మహిళని ఇలా ట్రోల్ చేయొద్దు అనే మినిమం సెన్స్ కూడా కనిపించలేదు. కాదు, మహిళల గురించి ఆలోచన అనేది చేయాలనుకుంటే అది వైసీపీ పార్టీ ఎందుకు అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలా ఆలోచన, మహిళలకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది, వారి కుటుంబాలు ఉంటే పరువు. ఒకవేళ అదే కనుక ఇప్పుడు మీరన్న పాయింటే గనక మహిళల గురించి ఆలోచించే పార్టీ అయితే అది వైసీపీ ఎందుకు అవుతుందని మీరు అన్న పాయింటే తీసుకుంటే, మొన్న భారతిరెడ్డి గారిని ఆ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు మొత్తం అందరూ పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు కదా. ఎందుకు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఖండించిన వాళ్ళందరూ కాదు, ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే మాలాంటి వాళ్ళని కూడా తిట్టే పరిస్థితికి వచ్చారు. ఓ పెద్ద మీరు వాడిని అన్నారు, అతన్ని అన్నారు, ఇప్పుడు ఏం జరుగుతోంది అని. ఎంత భయంకరం అంటే, ఒక్క నిమిషము యామిని గారు, బాలకోటయ్య గారు నమస్తే. నేను ఒక వీడియో చూపిస్తా మీకు, అది మిమ్మల్ని అందుకే ఇప్పటి వరకు నేను అట్లా వెయిట్ చేయించింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏం రా చెబ్రోలు కిరణ్ అనే
మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నీ పెళ్ళం లేవు ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని మా తల్లి అయినటువంటి భారతమ్మను విమర్శిస్తా ఉన్నావులే. నువ్వు స్వారీలు చెప్పినా కూడా మీ మేము తీసుకుంటామని నీకు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయంగా ఎదిరించో, రాజకీయంగా ఎదుర్కో. బాలకోటే గారు అతను ఎవరో నాకు తెలియదండి. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఏ ఊరో నాకు తెలియదు. నేను వాళ్ళ సోషల్ మీడియాలో తిరుగుతుంటే నేను చూసా. అతను 100 పదాలు మాట్లాడితే 50 పదాలు అమ్మ, అక్క, లా ఇవే ఉన్నాయి, మొత్తం ఇవే ఉన్నాయి. పైగా ఆయన అంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా అమ్మ భారతమ్మ అంటాడు. మంచిదే, భారత్ గారిని తను తల్లిలాగా ఫీల్ అవుతాడు, మంచిదే. మరి చేబ్రోలు కిరణ్ వాళ్ళ తల్లిని ఏదో చేస్తాడంట అతను. ఏంటిది? ఇది జరిగి 4-5 రోజులు అయిపోయింది కదా, కంటిన్యూ అవుతూనే ఉంది. అంతకు ముందు కంటిన్యూ అయింది, గత 5 సంవత్సరాలు కంటిన్యూ అయింది, అమరావతి ఉద్యమం మీద కంటిన్యూ అయింది, అసెంబ్లీలో కంటిన్యూ అయింది, అసెంబ్లీ బయట కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. కిరణ్ అనేవాడిని ప్రభుత్వమే అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో భారతిరెడ్డి గారి సైలెన్స్ పట్ల మీరేమనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. డిబేట్ లో ఉన్న మహిళా ప్రతినిధులకి అలానే పెద్దలందరూ కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, ఇది వికట కవి అనే పదం లాంటిది నాలాంటి వాళ్ళకి. కుడి నుంచి ఎడమ వైపు రాసిన వికట కవే, ఎడమ నుంచి కుడి వైపుకు రాసిన వికట కవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియాని రాజకీయ అస్త్రం చేసుకున్న యుగంలో ఉంది. భారతిరెడ్డి గారి దగ్గర నుంచి భువనేశ్వరి దేవి వరకు, నారా బ్రాహ్మణి గారి దగ్గర నుంచి షర్మిలారెడ్డి వరకు అందరూ బాధితులే. ఇందులో వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. అంటే నాయకుల భార్యలని, 4 గదుల జీవితాలని రహదారి మీద పెట్టి హననం చేస్తున్న ఈ ముష్కర మూకని లేదా ఈ గంజాయి మొత్తు కొకైన్ మూకని చట్టాల ప్రకారంగా బంధించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సరే, మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భారతిరెడ్డి గారి మీద ఇన్ని మాటలన్నా లేదా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఇంత హననం చేస్తున్నా, తన ఆడపడుచునన్నా తన అత్తగారినన్నా భువనేశ్వరి దేవినన్నా ఒక్క మాట కూడా భారతిరెడ్డి గారు మాట్లాడటం లేదేంటి? ఆమెకి బాధ్యత ఉండాలి కదా అని మీరు అడుగుతున్నారు. అవును, భారతిరెడ్డి గారు మాట్లాడరు. తల తీసుకురమ్మంటే తెచ్చే వాళ్ళు ఉన్నంత వరకు ఏ మహిళ మాట్లాడు. భారతిరెడ్డి మాట్లాడితే చేబ్రోలు కిరణ్ తలకాయ తీసుకొస్తారు. మీరు అంటున్నారు చేబ్రోలు కిరణ్ తప్పు చేశాడు, క్షమాపణ చెప్పించాం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఈ ప్రక్షాళన దిశగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకున్నారని మీరు అంటున్నారు. కానీ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చేబ్రోలు కిరణ్ హత్య చేస్తామనే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పారు. జరుగుతూనే ఉంది. కరెక్టే. దేవిదేవి అవినాష్ పాత్రికేయ సమావేశం పెట్టి చెప్పాడు. నంద్యాల మాజీ ఎంపీ అనంతపురం నుంచి అమరావతి కొరకు వచ్చి చేబ్రోలు కిరణ్ యొక్క కడుపు మీద కారేసి తన్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ రోజున ప్రభుత్వాలు ఒక వర్రా కిరణ్ అరెస్ట్ చేస్తేనో చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేస్తేనో ఈ హననం ఆగదండి. ఇదే హననం కొనసాగితే ఏ మహిళ కూడా రాజకీయ పార్టీల్లో ఉండదండి. ఆనాడు వైసీపీ పార్టీని, నిజానికి మనం అనుకున్నట్టుగా వైసీపీ పార్టీనే సోషల్ మీడియా హననానికి బొడ్డు కోసి పేరు పెట్టి బారసాల జరిపి తిలకం దిద్ది ఆంబోతుల్లాగా పంపించింది. ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అదే కదా. సరే, ఆ ప్రభుత్వం తీసుకోలేదు చర్యలు. ఈ ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఒక్కన్నైనా అంకుశం సినిమాలో లాగా కాళ్ళు పైకి తలకాయ కిందకి పెట్టిన చర్య ఏమన్నా తీసుకుంటే అంతా కూడా సద్దుమణుగుతుంది. ఆ కిరణ్ అనేవాడు ఒక కామన్ మ్యాన్, కాళ్ళకి చెప్పులు లేని వ్యక్తి. నా జేఏసీ నంబర్ని పంపించా అసలు కిరణ్ ఏ కులము అని. 11 సంవత్సరాలుగా తండ్రి మంచం మీద ఉన్నాడు, తల్లి టైలరు, ఒక నిరుద్యోగి తమ్ముడు. ఆ కామన్ మ్యాన్ ని భరించేసి ఇదొక మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా వైసీపీ వాళ్ళేం ఆగట్లేదు. మీరు చూపించిన వీడియో సారాంశం అదే. రేపు చేబ్రోలు కిరణ్ ప్రాణాలకు హాని జరిగితే ఎవరిది బాధ్యత? చంద్రబాబు నాయుడు గారు రక్షిస్తాడా? నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారినే. ఎవరు రక్షించరు? బిడ్డకి రక్షిస్తారండి? ఏమండి చేబ్రోలు కిరణ్ అనే ఒక కామన్ మ్యాన్ కి
ముసుగేసి పసుపు సైనికుడు అంటే వాడు. అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హననం అది. మీరు భువనేశ్వరి దేవిని తిట్టినందుకు మీరు ఎవరైనా అరెస్ట్ చేసి ఉంటే ఇప్పటికైనా ఈ ఏడాది కాలంలో, లేదంటే ఇదే ఖమ్మంపాటి శిరీష గారిని హననం చేసినందుకు మీరు అరెస్ట్ చేసి ఉంటే, అమరావతి మహిళలకు పేర్లు పెట్టినందుకో, బాలకోటని తిట్టినందుకో, లేదా మన వెంకటకృష్ణ గారిని తిట్టినందుకో మీరు చర్యలు తీసుకొని ఉంటే మేము అంటాం ప్రభుత్వాన్ని శభాషణని. అంటే మీ సైనికుని మీరు బదించి రాజు కోసం ఎవరు యుద్ధం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి మరి, ఆయన ఏం చేశాడు? కొడాలి నానిని ఏం మాట్లాడాడు ఆయన? స్పీకర్ గారు ఏం మాట్లాడిందండి? కమ్మన ఒక వైఎస్ అన్నాడు, ఆనందపడ్డాడు. ఆయన జోగి రమేష్ గారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చాడండి? ఇక్కడ చర్యలు తీసుకోవద్దని కాదు, లేదా కిరణ్ అలా మాట్లాడమని కాదు. అంటే ఇక్కడ కాదండి, మీరు దయచేసి మళ్ళీ మనం రెగ్యులర్ దీంట్లోకి వెళుతున్నాం. మీ లైన్ కరెక్టే, కానీ మీరే అన్నారు ఈ కేసులతోనో లేకపోతే ఇటువంటి వాటితోనో ఇది ఆగదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నంత కాలం అనేది మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా, ఎంకరేజ్ చేసే వాళ్ళే ఆ ఎంకరేజ్ చేయడం మానుకోవాలి. ఎవరు చెబితే వింటారో వాళ్ళు పెదవి విప్పాలి. ఆ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెదవి విప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఎంకరేజ్ చేశారు, అందరికి తెలిసిన విషయమే. వాసిరెడ్డి పద్మ గారు నాకు 1000 సార్లు చెప్పారు డిబేట్లో, వాళ్ళే స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం తిట్టమని. తిట్టేవాడు ఉంటాడు పార్టీలో, తిట్టనవాడు వెళ్ళిపోతాడని. ఓకే, భారతీరెడ్డి గారు ఒక్క మాట సార్, కనీసం మహిళల జోలికి వెళ్ళకండయ్యా, మహిళల గురించి మాట్లాడకండయ్యా, ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, నాయకుల భార్యలైనా, నాయకుల పిల్లలైనా, లేకపోతే కింద స్థాయి కార్యకర్తలైనా మహిళలన్నీ జుగుప్సాకరంగా మాట్లాడకండి అని భారతీరెడ్డి గారు ఎందుకు చెప్పడం లేదు? షర్మిల గారు చెప్పారు, భువనేశ్వర్ గారు చెప్పారు పబ్లిక్ మీటింగ్స్ లో మహిళల జోలికి వెళ్ళొద్దని. షర్మిల గారు అయితే ఎన్ని వందల స్టేట్మెంట్లు ఇచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గారి భార్య బయట మాట్లాడదు అనుకోండి, బ్రాహ్మణి గారు మాట్లాడదు, బయటకు వచ్చి మాట్లాడదు. సో కీలకమైన ఈ వ్యక్తులు ఇద్దరు మాట్లాడారు కదా, వాళ్ళ వైపు నుంచి ఆగినాయి కదా, ఎవరో ఒక కిరణ్ మాట్లాడాడు కాబట్టి వాళ్ళు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈవిడ ఎందుకు మాట్లాడరు? ఈవిడికి ఆ స్పందన ఉండదా? ఈవిడ బాధ్యత లేదా అనేది నా ప్రశ్న. ఈ మిగతా అన్ని రోజు మాట్లాడేవే. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఆమె భర్తకి అధిపతిలే గాని ప్రభుత్వంలో అధిపతి కాదు, పార్టీలో అధిపతి కాదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మంత్రులే తిట్టడం మొదలుపెట్టారు. మీకు ఆడపడుచుని మన ఆకుపచ్చ చీర కట్టుకొని, పసుపు చీర కట్టుకొని ఇంప్రెస్ చేయటానికి వెళ్ళామన్నప్పుడే భారతిరెడ్డి గారు మాట్లాడాల, అత్తగారిని అన్నప్పుడు మాట్లాడాల. ఇంకా ఆమె ఇంకెవరి గురించి మాట్లాడుతుంది? తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల గురించి అని, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకుల గురించి, జనసేన మహిళా నాయకుల గురించి మాట్లాడుతుందా? తన సొంత ఇంటిలో మనుషుల గురించి ఆమెకు ఆ చలనం లేదు. కాబట్టి ఆమెకు పత్రిక ఉంది, ఆ పత్రికలో కనీసంగా ఒక ఎడిటోరియల్ రాసినా, ఒక ఖండన ఇచ్చినా ఆమె పేరు మీద గౌరవంగా ఉంటుందని మనలాంటి వాళ్ళు భావిస్తాం. కానీ ఆమె ఈ డిబేట్ చూసి కూడా నవ్వుకుంటుంది. అసలు వాళ్ళ ఆయన భర్తే ఆదేశాలు ఇస్తూ ఉంటుంటే, ఎక్కడన్నా కిరణ్ మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం, ఒక్క వైసీపీ వాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైంది, ఇది ఆదర్శవంతంగా ఉండాలి, అందరం అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా అడుగులేస్తామా అని మాట అనగలిగారా? చంద్రబాబు నాయుడు గారు చట్టం ప్రకారంగా ఆశించింది అది. ఎందుకంటే ఇది ప్రక్షాళన జరగాలి, దీనికి ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడాలి, ఇలా మాట్లాడటం అనేది సరైంది కాదు అని చెప్పేసి ఒక చట్టపరమైన ఆలోచన చేస్తే ఎక్కడైనా సరే మరి అసలు వీళ్ళ క్షుద్ర రాజకీయం మరి దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు? నాకు తెలిసి మన ఆలాపన, ప్రేలాపన, అత్యాశ తప్ప భారతీరెడ్డి గారు మౌన ముద్ర వేడరు. ఆమె కూడా అర్ధాంగీకారం లాగా భర్త వెనకనే ఉంటారు. అసలు వాళ్ళ ఆయుధమే సోషల్ మీడియా. ఏమంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అండి బిడ్డ కోసం తలనేలాలిస్తే ట్రోల్ చేయటం ఏంటి సార్? ఇప్పుడు మన డిబేట్ లో కింద చూడండి, మనందరినీ ఎంత ట్రోల్ చేస్తారు. అందుకే కదా ఇప్పుడు ఒకటండి, సరే మనల్ని చేస్తారు అని అంటే తిడతారు, నన్ను తిట్టవచ్చు, శ్రీనివాస్ గారిని తిట్టవచ్చు, మిమ్మల్ని తిట్టవచ్చు. కానీ ఇళ్లలో వాళ్ళని తిట్టడం ఎవరినైనా సరే, అది భువనేశ్వర్ గారిని తిట్టినా, బ్రహ్మణి గారిని తిట్టినా, అనాలేజనో గారిని తిట్టినా, భారతిరెడ్డి గారిని తిట్టినా, లేకపోతే పద్మ గారిని, యామిని గారిని, శిరీష గారిని, అనిత హోంమంత్రి అనిత గారిని, అక్కడున్న ఆ శిరీష గారిని, ఎంతమందినండి బాబు. అసలు డైరెక్ట్ ఆ లిస్ట్ తీస్తే అందరూ టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు ఉంటారు, ఒక వైసీపీ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. ఇటువైపు నుంచి లేదని అంట్లా. కాకపోతే చాలా మైనర్ దీంట్లో. నేను అది కూడా చెప్పాను,
ఐఎమ్ సారీ, మీ పిల్లలు కూడా ట్రోల్ చేశారని కూడా చెప్పా భారతిరెడ్డి గారికి ఇందాక నా ఇంట్రడక్షన్లో. ఆడపిల్లలు అన్నాక ఎవరైనా ఆడపిల్లలే, మహిళలాగా అన్న తర్వాత ఎవరైనా మహిళలే. ఇట్లా ఎవరూ పట్టించుకోకపోతే ఇటువైపు భువనేశ్వరి గారు చెప్పారు మీటింగ్స్లో మాట్లాడొద్దు అని, షర్మిల గారు చెప్పారు. మీరు ఎందుకు చెప్పరు? మీకు పత్రిక ఉంది, పత్రిక ద్వారా ఒక కాల్ ఎందుకు ఇవ్వరు? లేదా మీరే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఎవరు మాట్లాడుతున్న ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేయకూడదు అనేది నా ప్రశ్న. ఎందుకు మాట్లాడకపోతే ఇది ఎక్కడ ఆగుతుంది? దీని ముగింపు ఏంటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు భారతిరెడ్డి గారి మీద పోస్ట్ అతను పెట్టినందుకు వ్యక్తి మనం ఎంతసేపు మాట్లాడినా ఒకటి గురించే మాట్లాడుకునేది. అక్కడే కుప్పలు కుప్పలు పెట్టల వీళ్ళలాగా ఎగబాళ్ళ మందలుగా ఎగబాళ్ళ కదా. ఒక వ్యక్తి గురించే ఇంతమంది స్పందిస్తున్నారు. దాన్ని తప్పుపెట్టిన వాళ్ళు ఉన్నారు. మా మేడం అంటావారు అను అని చెప్పి సంపేత్తం పొడి చేస్తాం అని చెప్పి, సంపేత్తం పొడి చేస్తాం అంటే పర్లా ఇంట్లో అమ్మ దాకా వెళ్ళిపోయారు. ఎంత భయంకరంగా వెళ్ళిపోయారు పాపం. ఆవిడ ఏజ్ ఏంటి, ఆ లోకం ఏంటి, ఆవిడ దాకా వెళ్ళారు కదా. ఇంత జరుగుతుంటే నేను ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తానంటే, ఇంతమంది సమాజం అంతా రియాక్ట్ అవుతుంది మీకోసం. మరి రియాక్ట్ అవుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు కూడా మీరెవరు అనొద్దు అనాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మీ క్యాడర్ రెస్పాండ్ అవుతుంది మీకోసం, కానీ వాళ్ళు ఆగట్ల. అవతల ఆడవాళ్ళని తిడుతున్నారు, మీలాగా వాళ్ళు ఆడవాళ్ళే అని వాళ్ళు ఆలోచించట్లా. కానీ మీరు ఆలోచించాలి కదా, వాళ్ళు నాలాంటి ఆడవాళ్లే, వాళ్ళనే అనకండి, అవునుంటే ప్రభుత్వంతోనో పార్టీలతోనో తేల్చుకోండి అని చెప్పాలి కదా. అది ఎందుకు రావట్లేదు? మినిమం లాజిక్ కదండి అది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ టు నైట్. బ్రేక్ ద సైలెన్స్, అంతే. నిశ్శబ్దాన్ని ఛేదించండి భారతీ మేడం. అదే కదా. ఇవాళ ఏంటంటే బాధ్యత, ఇప్పుడు మన కుటుంబ బాధ్యత ఏది, అటు అత్తగారి పట్ల లేకపోతే ఇటు షర్మిల పట్ల, సరే వాట్ ఎవర్ ఇట్ మీ, అది మీ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటి, ఒక పార్టీ బాధ్యత. మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు ఇందాక ఏమని, ఆయన జైలుకి వెళ్తే ఈమె ముఖ్యమంత్రి అని కూడా వీళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తర్వాత ఆమె ఇవాళ పార్టీ నడపాల్సింది కూడా. అసలు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే షర్మిల అడ్డుపడుద్దేమని ఆమె బయటకు పంపారని కూడా అంటారు కొంతమంది. నిజమేంటి అబద్ధమైన పద్మగారికి ఏమో తెలిసి నాకు తెలియదులే. కానీ ఒక పరిశ్రమ బాధ్యత, ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆమె కార్పొరేట్ కదా. అంటే ఏ బాధ్యతని ఆమె ఏ విధంగా ఖాతరు చేయకపోవటాన్ని ఒక పౌర బాధ్యతగా కూడా కనీసపు ఖండన. ఇందాక మన శిరీషను ఎవరు అన్నారు, ఏంటి ఆ మొక్క నాటింది ఇత్తనం ఆమెనంటూ. అంటే ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన రాష్ట్రాన్ని ఒక ఉన్మాద వనం. కరెక్ట్, బాగా చెప్పారు. ఒక ఉన్మాద వనంగా, అంటే ఆ ఉన్మాద వనానికి ఆమె తోటమాల. అంతే కదా, సహజం, వాస్తవమే అది. ఇప్పుడు నీ పిఏగా చెప్పుకున్నటువంటి వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఎవరిపైన, నీ అత్తగారి పైన, నీ మరదలు షర్మిల పైన, ఇంకా చాలా మంది పైన పెట్టాడు. అరే ఇప్పుడు నీ ఆయన పిఏగా చెప్పుకున్న బోరగడ్డ అనిల్, అతనేంటి నేను జగన్మోహన్ రెడ్డి పిఏ అని చెప్పుకున్నాను. బంధువులని చెప్పాడు, బంధువులే నాకు స్వయంగా నాకే చెప్పాడు ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు. అరే ఏ మాటలు మాట్లాడాడు, ఏ వీడియోలు చేశాడు. అరే ఈ శ్రీరెడ్డి ఎవరు, వీళ్ళందరినీ పెంచి పోషించింది ఎవరు? అంటే ఇప్పుడు చర్చ ఏంటంటే, మీరు ఈ చర్చ చాలా గొప్పగా పెట్టారు, దీన్ని అందరూ ఆహ్వానించాలి, అభినందించాలి, మిమ్మల్ని అభినందించాలి. భారతిరెడ్డి గారు అభినందించి ఆవిడ ఒక కాల్ ఇస్తే ఐ విల్ బి హ్యాపీ అంటే లేదు, సైలెన్స్ బ్రేక్ చేసినా చాలు. అవును అంతే బాబు, ఎవరు మహిళల గురించి మాట్లాడకండి అయ్యా అని ఒక మాట ఆవిడ అంటే చాలా మేలు జరుగుతుంది సొసైటీకి అనేది నా నమ్మకం. ఇవాళ ఆ పత్రికలో మరి యామిని గారు ఎవరు అన్నట్టున్నారు, ఏంటి వీళ్ళందరి ఫోటోలు పెట్టేసి రాయకూడని రాతలు రాసి, వాళ్ళ మెయిన్ పత్రిక కాకుండా వాళ్ళ అల్లైడ్ పత్రికలు ఇంకా వీళ్ళు డబ్బులు ఇచ్చి నడిపే ఉన్నాయి 2-3. అంటే దారుణంగా పెట్టారు అందులో. భారతీ మేడం నడిపే పత్రికల్లోనే అసలు వాళ్ళ చిన్నమామను ఉద్దేశించి వివాహేతర సంబంధాలు, ఒక స్త్రీలోలుడిగా అతన్ని ఎలా చిత్రించారు, వాళ్ళే చంపారని. ఒక మాజీ ఎంపీ, అరే ముఖ్యమంత్రుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి నీ సొంత పత్రికలో అలా రాస్తారా, అలాంటి ఫోటోలు వేస్తారా? అంటే ఎలా వీళ్ళు ఉన్మాదాన్ని పెంచి పోషించారు, ఇది ఒక ఉన్మాద వనంగా చేశారు ఈ రాష్ట్రాన్ని అంటోందండి. ఈ ఉన్మాదుల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు చంద్రబాబు తన కార్యకర్త తప్పు చేశాడని వాళ్ళు శిక్షించారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, తర్వాత అతను జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? స్పందన ఇట్లా ఆలోచిస్తున్న వాళ్ళందరికీ ఈ రకంగా అతని మీద అతని కుటుంబం మీద దాడి చేస్తున్న వాళ్ళ మీదకి, మిగతా వాళ్ళ మీద దాడి చేస్తున్న వాళ్ళందరినీ మీరు ఏమీ చేయట్లేదనే వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అది కూడా వస్తుంది. అంటే ఈ స్పందన జగన్మోహన్ రెడ్డిలో ఎందుకని లేదు? ఇదే స్పందన అతను అప్పుడే కనుక చేసి ఉంటే, ఏది ఏ రోజైతే ఇలాంటి పోస్టులు మొదటిసారి వచ్చాయో ఆ రోజే వాటి మీద ఉక్కుపాదం మోపుంటే పరిస్థితి వచ్చేదా?
అంటే ఒకటి ఈ 11 దరిద్రం అయితే ఉండేది కాదు. అలా చేసి ఉంటే 20, 21, 31, 41 ఉండేదేమో అనుకుంటా నేను. అంటే ఇంకా ఇప్పటికీ మార్పు రాకపోతే ఇదే కొనసాగిస్తుంటే ఈ బరి తెగింపు ఈ ఉన్మాదాన్ని ఇంకా 11 ఉంటాయా? మీరు ఏమని పెట్టారు దీనికి? మౌనమా వ్యూహమా అన్నారు. మన యామిని గారు కూడా దాని బాగా మీద చెప్పారు. కామెంట్ చేశారు. కుట్ర మౌనమా సాధించారు. ఉన్మాదమా అన్నారు. ఇది వ్యూహం కాదు. ఇదేంటి? ఇది మౌనోన్మాదం. ఇది ఒక ఉన్మాద వ్యూహం. వ్యూహానికి ఏంటండి ఇక్కడ వ్యూహం ఏంటండి? తప్పు ఎవరు చేసినా తప్పే. ఇవాళ మహిళలు ఇవాళ ఏంటి అసలు రాజకీయాలకు రావాలంటే భయపడే పరిస్థితి తెస్తారా? నిజమే అన్నమాట. చాలా మంది అసహించుకుంటున్నారు పాలిటిక్స్ లోకి రావడానికి. మరి అది ఎలాగ? పద్మ గారు, ఇక్కడ ఈవిడ కొంచెం మన శ్రీనివాస్ గారు అన్న ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తే కొంత ఫలితం ఉంటుంది అనేది నా నమ్మకం. మరి అది ఆశో అత్యాశో అదేటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆవిడే విత్తనం వేశారు ఇటువంటి వాటికని అంటున్నారు కదా. ఆ పార్టీ పోనీ ఆవిడంటే ఆ పార్టీ అనుకుందాం. ఆవిడ కనుక నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇకనైనా ఆపండి అని చెప్పి ఆవిడ ఒక పిలుపునిస్తే ఇది ఆగుతుంది, కనీసం ఆడవాళ్ళన్నా ప్రశాంతంగా ఉంటారనే ఒక ఆశతో ఈ డిబేట్. అదేమన్నా నెరవేరే అవకాశం ఉందా? మీరు చాలా అత్యాసపడుతున్నారు వెంకటకృష్ణ అంతేనా? గారు. సరే పోనీ మనం అందరం కూడా హోప్ పెట్టుకుందాం, తప్పలేదు. కాకపోతే ఏంటంటే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ముందు అరెస్ట్ తర్వాత అనేటటువంటిది తీసుకుంటే, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా అది మార్పుకి సంబంధించినటువంటి ఒక సంకేతం. ఈ అరెస్ట్ జరిగిన తర్వాత ఇవాళ వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజెన్ తిరుపతి వెళ్లిన పర్యటన మీద కావచ్చు, లేకపోతే కిరణ్ కామెంట్స్ మీద కావచ్చు, ఆ ట్రెండ్ ని ఇంకా పెంచింది తప్ప, స్పీడ్ ని పెంచింది తప్ప తగ్గించలేదు. కిరణ్ అరెస్ట్ తర్వాత మార్పు వస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ అది అటువంటి సూచనలు ఆ పార్టీ వైపు నుంచి అయితే కనిపించట్లేదు. ఇంకొకటి, వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతను పెట్టినటువంటి పోస్టులు జడ్జిలు కూడా ఆశ్చర్యపోయి మనుషులు పెడుతున్నారా లేకపోతే ఇంకేమన్నా అనేటటువంటి స్థాయిలో అసలు అట్లా ఎట్లా పెట్టగలుగుతున్నారో అర్థం కానటువంటి విధంగా లోకం నివ్వెరపోయినటువంటి కేసులో వర్రా రవీంద్రారెడ్డి గారు భారతి గారి పిఏ అనేటటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి సందర్భంలో అత్యంత వీళ్ళందరికీ సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చిన సందర్భంలో అతని అరెస్టుని వ్యతిరేకిస్తూ వర్రా రవీంద్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆ సందర్భంలోనైనా సరే మేము ఇట్లాంటి వ్యాఖ్యలని కానీ ఇట్లాంటి పోస్టులను కానీ మా పార్టీ సహించదు అనేటటువంటి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి రాలేదండి. వర్రా రవీంద్రారెడ్డిని ఎంత బాగా భుజాలు వేసుకునేటటువంటి సందర్భంలో కూడా కనీసం మహిళల పట్ల ఇట్లాంటివి మేము ప్రోత్సహించాం, మాకు సంబంధం లేదు అతని పోస్టుల పట్ల అనేటటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని భుజాలు వేసుకున్నారు. కాబట్టి ఇవాళ భారతిరెడ్డి గారు వేరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇవాళ షర్మిల గారు ఎప్పుడైతే అన్నతో విభేదించి ఆవిడ రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ముందు తర్వాత కానీ ఆంధ్రాకు వచ్చినప్పుడు కానీ ఆవిడని దెబ్బతీయడం కోసం, మానసికంగా దెబ్బతీయడం కోసం వ్యూహాత్మకంగా ఈ వర్రా రవీంద్రారెడ్డి వాళ్ళ సన్నిహితుడు కాదా, వాళ్ళకి సంబంధించినటువంటి మనిషి కాదా, తన పిఏనని చెప్పుకుంటున్నప్పుడు భారతిరెడ్డి కనీసం ఎప్పుడైనా సాక్షి పూర్వకంగా కానీ లేకపోతే ఒక ప్రైవేట్ గా కానీ ఇతను నా పిఏ కాదు అనేటటువంటి ఖండన ఎప్పుడైనా ఇచ్చారా? పిఏ కాబట్టి ఇవ్వలేదు, ఖండన ఇవ్వలేదు. ఖండన ఇవ్వకుండా ఈ ఆవిడని సొంత ఇంటిలో ఒక ఆడపడుచుని, తన సొంత ఆడపడుచు పైన అంత నీచంగా పోస్టులు పెడుతుంటే మీ ప్రోత్సాహం లేకుండా, మీ గ్రీన్ సిగ్నల్ లేకుండా మీ అటువంటి పోస్టులు పెట్టగలుగుతారా మీ ఇంటి ఆడబిడ్డ మీద? భారతీరెడ్డి ఊరుకోదు ఇట్లాంటి పోస్టులు పెడితే అనేటటువంటిది ఆ పిఏకు ఉంటే వర్రా రవీంద్రారెడ్డికి అది పెట్టగలుగుతాడు. అసలు మనిషినే వాడే పెట్టలేడు కదా. మీ ఇంటి ఆడబిడ్డ మీద మీ పిఏ పోస్టులు పెడుతుంటే ఏం చేస్తున్నావు మనవు? అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, మీరు ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలా మంది ఏం చెప్తారంటే భారతిరెడ్డి గారు చాలా ఇండివిజువల్గా వ్యవహరిస్తారు, ఆవిడ ఏదనుకుంటే అదే నడుస్తుంది పార్టీలో కానీ ఇంట్లో కానీ అంటూ ఉంటారు. నాకు తెలియదు, విన్న మాటలే చెప్తున్నానండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు భారతిరెడ్డి గారు. ఇక్కడ ఆవిడ ఈ విషయంలో గనక నో, ఇది మన మీడియాలో కానీ మన పార్టీలో కానీ ఇలాంటి ధోరణులు ఉండకూడదు, ఏమైనా ఉంటే పార్టీల పరంగా చూసుకోండి, మహిళా జోలికి వెళ్ళొద్దని ఆవిడ కనుక డెసిషన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఆగే మనిషేనా భారతిరెడ్డి గారు? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ ప్లీజ్. అసలు ఆవిడ అనలేదు. అనుంటే వర్రా రవీంద్రారెడ్డి ఆ పోస్టులు పెట్టి ఉండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లేదు,
ఎలాగో అది వదిలేయండి, లేడీగా ఉండాలి కదా అనేది మనం ఆశిస్తున్నాం. అంతే అంతే అవును. మహిళగా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోయింది భారతీ రెడ్డి గారి కన్నా ఉండాలి కదా, కనీసం చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తర్వాత అయినా అవును. ఆవిడ ఉండాలి కదా అనేటటువంటిది మనం ఆలోచిస్తున్నాం. అవును. మనందరం స్పందిస్తున్నాం, రాజకీయ పార్టీలుగా స్పందిస్తున్నాం, అందరం స్పందిస్తున్నాం. కానీ ఎవరైతే కీలకంగా పెడుతున్నారో భువనేశ్వరి గారి మీద ఆ రోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడిందే కాదు, అసెంబ్లీలో మాట్లాడిందే కాదు, ఆ తర్వాత ట్వీట్ల పరంపర, వీడియోల పరంపర, అసలు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే అసలు అంటే మనమైతేనే మహిళలు, ఎదుటి పార్టీలో వాళ్ళైతే మహిళలు కాదు అనేటటువంటి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత ఉన్మాదం, ఇందాక జర్నలిస్ట్ గారు సుబ్బారావు గారు చెప్పినట్లుగా, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది ఉన్మాదానికి వెళ్ళిపోయిన తర్వాత ఇది వ్యూహాలు ఎలాగవుతాయి? అదేనండి పద్మ గారు, అక్కడే పాయింట్ ఎక్కడ వస్తుందంటే, మీరు అన్నారే ఇప్పుడు, అరే మన పార్టీలో వాళ్ళే మహిళల, అవతల వాళ్ళు మహిళలు కాదా అని ఎందుకు ఆలోచించట్లేదు, ఈ ఉన్మాద స్థాయికి ఎందుకు వెళ్ళిపోయారు అని అంటున్నారు కదా. నేను ఆలోచిస్తున్నది, నేను భారతీరెడ్డి గారికి చెప్పదలుచుకున్నది, లేకపోతే ఆవిడ దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్న విషయం కూడా ఏంటంటే, శిరీష్ గారు ఇప్పుడు ఆవిడ మీద ఎవరో ఒక వ్యక్తి కామెంట్స్ పెట్టాడు అని మొత్తం లోకమంతా స్పందించింది కదా, ఖండించింది కదా, అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్పందించారు కదా. మరి ఆవిడ కూడా స్పందించాలి కదా. నో, మిగతా వాళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ ఉన్మాదంతో ఊగిపోతున్న వాళ్ళు కాసేపు పక్కన పెడదాం. ఆవిడకైతే ఉన్మాదం లేదు కదా, ఆవిడైతే బాధ్యత గల వ్యక్తే కదా, ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి భార్య కదా. అయితే గీతే మరి ఆయన లేకపోతే ఒక జైలుకి వెళ్తే ఈమె ముఖ్యమంత్రి అని ప్రచారం జరిగిన వ్యక్తి కదా. ఆవిడకి అరే మిగతా వాళ్ళందరూ మహిళలే, నాలాగా ఆవిడ జోలికి వెళ్ళొద్దని చెప్పాల్సిన బాధ్యత లేదా అనేది క్వశ్చన్. ఉందా లేదా? అంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ మౌనం అర్ధంగీకారం అంటారు కదా, మౌనమా వ్యూహమా లేదంటే ఉన్మాదం అని మనం అనుకుంటాం. కానీ ఆవిడ ఉన్మాదం అనేది క్లియర్ గా కనపడుతుంది. కానీ ఆమె ఇప్పటికీ కూడా ఆమె మీద ఒక మాట అన్న వ్యక్తిని రిమాండ్ పెట్టిన తర్వాత కూడా ఇంకొక వ్యక్తి అంటే డిప్యూటీ సీఎం గారి వైఫ్ మీద ఇప్పటి వరకు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పోస్టులకు కానీ కామెంట్స్ కానీ ఆవిడ ఏమి స్పందించట్లేదంటే మౌనం అర్ధంగీకారం అంటారు. అంటే ఆవిడ అంగీకరిస్తున్నారు, నేను నాటిన చెట్లే కదా వటవృక్షమైంది ఈ రోజు అనేది ఆవిడ అంగీకరిస్తున్నారు. నేనైతే ఏమంటానంటే కిరణ్ కి ఏదైతే వర్తించినాయో సెక్షన్స్ కానివ్వండి, రిమాండ్ కానివ్వండి, అవన్నీ కూడాను ఈ సమస్యని కూకటి వేళ్లతో సహా కూల్చేయాలి, తీసేయాలి అని అంటే గనక ఫస్ట్ మూలాలు ఎక్కడున్నాయి అనేది వెతికితే గనక అది భారతీ రెడ్డి గారేనేమని నాకైతే అనిపిస్తుంది. మేము సస్పెండ్ చేసాం మా పార్టీ నుండి చేబ్రోలు కిరణ్ ని, మరి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు సస్పెండ్ చేయాలి కదా, ఇప్పుడు చేసే వాళ్ళని చెయ్యట్లేదు అంటే ఈవిడే కదా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవిడ యొక్క పాత్ర లేదు అంటే ఈవిడ వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేదు ఉన్నది అంటే ఈవిడని అరెస్ట్ చేయాలి అదే సెక్షన్స్ తో. కరెక్టే కదండి, న్యాయమే కదండి. పార్టీ నాయకత్వం ఎప్పుడైతే తెలుగుదేశం నాయకత్వం వెంటనే అతను సస్పెండ్ చేసిందో అలాగే వైసీపీ కూడా సస్పెండ్ చేయాలి. మరి ఇలా మహిళల మీద రెచ్చిపోతున్న వాళ్ళకి యు ఆర్ రైట్, 100% కరెక్ట్. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇందాక శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. యాక్చువల్ గా ఆ రెండు పేర్లు నేను ప్రస్తావించడం నా నోటితో ఇష్టం కూడా లేదు, మళ్ళీ రాష్ట్ర ప్రజలు గుర్తు చేయడానికి. ఎవరు? శ్రీరెడ్డి అని, అగైన్ బోరుగడ్డ అనిల్. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు దారుణం, అసలు వినలేవన్నటువంటి చండాలమైనటువంటి మాటలు. మహిళ అన్నది ఎవరైనా సరే స్పందిస్తారు, అలాంటి వాళ్ళను కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు అంటే అతని మాట్లాడిన మాటల వెనక ఈమె ఉన్నది అనే కదా, అంటే ఈమె మాట్లాడిస్తుంది అంటే మాత్రమే సస్పెండ్ చేయడం ఏంటి? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపింది నేనే అని చెప్పి చంపి ఇంటి ముందు డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని కూడా సస్పెండ్ చేయకుండా ఎమ్మెల్సీ పదవులు కొనసాగిస్తూ భుజాన్ని వేసుకుని చేతుల మీద వేసుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఈ సస్పెన్షన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? ఒక్క నిమిషం శిరీష, ఒక్క నిమిషం. మహిళల గురించి మాట్లాడుతున్నాం కదా సార్. కరెక్టే, అది కరెక్టే. సో యామిని గారు, ఇప్పుడు భారతీ రెడ్డి గారికి ఇవన్నీ వర్తిస్తాయండి? వర్తిస్తాయి. యామిని గారు, ఈ డిబేట్ ద్వారా మీరు భారతీ రెడ్డి గారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? నేను చాలా చెప్పాను. తప్పకుండా. ఒకటి, ఇంతకు ముందు నుంచి మనం అనుకున్నట్టుగా ఈవిడ గాని లేదంటే జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళిద్దరూ పెంచి పోషించినటువంటి ఆ విష ఉద్యానవనం ఏదైతే ఉందో ఇది రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాకుండా సామాజిక సమస్య. ఇటువంటి సామాజిక సమస్యలను వీళ్ళు దగ్గరుండి ఆ విషయాన్ని పెంచి పోషిస్తుంటే ఖచ్చితంగా ఆ విషపు గాలిలో ఏదో ఒక రోజు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు.
అంటే అంతలా అటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ గవర్నమెంట్స్. ఇక్కడ భారతిరెడ్డి గారు, మనం ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, వాళ్ళ 5 సంవత్సరాల పాలనలో ఉన్నా కూడా ఇంతకుముందు మనం అనుకున్నాము మహిళల పైన వృద్ధుల పైన కూడా అక్రమంగా కేసులు పెట్టించినప్పుడు కూడా ఏ రోజు నోరు మెదపలేదు. రైతులుగా అమరావతి మహిళల పైన తన్నిచ్చినప్పుడు మాలాంటి అందరితోటి బూత్కాలతో తన్నిచ్చినప్పుడు కూడా ఏ రోజు బయటికి రాలే. పోనీ ప్రభుత్వము పోయిన తర్వాత అయినా ఇప్పుడు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయన పరామర్శిస్తూ పోలీసులని బట్టలు ఉడదీసి తాను రోడ్ల మీదకి ఈడుస్తానన్నప్పుడు ఆ పోలీసులు మహిళలు ఉంటారు అని కూడా స్పృహ లేనటువంటి మాటలు చేస్తున్నప్పుడు కూడా ఈమె ఏ రోజు బయటికి రాలా. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే భారతిరెడ్డి గారు ఇంత జరుగుతున్నా కూడా ధృతరాష్ట్రుడి కళ్ళ ముందు అంతా జరుగుతున్నట్టు ఎలా కామ్గా ఉన్నాడు అలా మీరు కూడా ఉంటే కనీసం సభ్య సమాజం కాదు మహిళలు కూడా ఈ రోజున మిమ్మల్ని మీ క్యారెక్టర్ అనేది పక్కన పెడితే మీ వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితిలో మీరున్నారు. దీనికి మౌనంగా ఉంటాను, నా భర్త అడుగుజాడల్లో నేను నడుస్తాను అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరూ దీనికి బలి కావాల్సిందే. దయచేసి ఈ సామాజిక సమస్యకి అందరూ పూనుకోవాలి. ఒక మహిళలాగా మీరైనా కనీసము స్పందించలేదు ఇప్పటి వరకు, స్పందిస్తారని ఆశ కూడా లేదు. కానీ స్పందిస్తే మీకు మాకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ కూడా మంచి అంటే రాజకీయాల పట్ల కనీసం ఒక మంచి అభిప్రాయం అయినా ఉంటుంది. లేదంటే ఈ వలన మీరైనా ఈ రోజు ఒక్క నిమిషం బాలకోట గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ ఉన్మాదాన్ని కోకటి వేళ్లతో పెగిలించేయాలి అని అంటే సరే, ప్రభుత్వపరమైన చర్యలు, కేసులు, అరెస్టులు, వాళ్ళ మీద శిక్షలు, ఇది ఒక ఆస్పెక్ట్. కానీ ఇది సరిపోదు. దీనికంటే కీలకమైన ఈ వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి అధినాయకులు ఉంటారో లేకపోతే వాళ్ళని నడిపిస్తుంటారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, అదైతే వాస్తవం కదా. ఇక్కడే నేను అడుగుతున్నది ఏంటంటే భారతిరెడ్డి గారు గనక ఒక పిలిపిస్తే ఈ ఉన్మాదం సగం మేరకు ఆగిపోతుందనే ఒక నమ్మకం నాకైతే ఉంది. అది ఎందుకు ఆవిడ చేయలేకపోతున్నారు, చేయాలా వద్దా? బ్రీఫ్ గా ప్లీజ్, టైం లేదు. వెంకటకృష్ణ గారు, భారతీరెడ్డి అది మనం నేతి బేర్లు నెయ్యించే ప్రయత్నం చేస్తున్నాం. అదేంటండి ఈ రోజున సోషల్ మీడియా, అవునండి, నేతి బేర్లు నెయ్యి ఎత్తకటం. భారతిరెడ్డి గారు చెప్తే సోషల్ మీడియా అన్నాలు ఆగిపోతాయా? ఏ ప్రభుత్వం లేదా, చావ లేదా, చట్టం లేదా? ఈ రోజు ఒక మాట వెంకటకృష్ణ గారు, ఈ మహిళలు ఈ డిబేట్ లో ఉండోళ్ళు ఈ సోషల్ మీడియా అన్నానికి ప్రభుత్వం చట్టం కావాలని ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారేంటి? విమర్శ చేస్తున్నారు తప్ప రోగం సరే, వైద్యం మాట ఏంటి? ఈ రోజున మీరు ఆలోచించండి, రేపు మహిళలు చట్టానికి బాలకోటే గారు మీకు తెలియంది కాదు, దయచేసి ప్రతి డిబేట్ లో చట్టం కావాలని కాదు, అందరూ కోరుకుంటారు. చట్టాలు ఉన్నాయి లేవని కాదు, చట్టానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ. ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేశారు, పాలిటి క్రిస్టమిన్ అనే అమ్మాయిని ఇప్పుడు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఏమవుతుంది, వెళ్తారు, అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తే రావచ్చు, లేదా అలా వెళ్ళి వస్తారు. దాని మీద పెద్దగా సీరియస్ ఇదే ఉండదు, ఉరిశిక్షలే బలమండి. వెంకటకృష్ణ గారు, భారతిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఆగిపోతుందా సోషల్ మీడియా అన్నమంతా? డెఫినెట్ గా కొంతవరకు వాళ్ళ కార్యకర్తలు అవుతారు. తెలుగుదేశం పార్టీలో ఈ ఉన్మాదం ఇంతగా ఎందుకు లేదండి? పార్టీ డిసిప్లిన్ ఉండబట్టే కదా. వెంకటకృష్ణ గారు, ఇది భారతిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కత్తిస్తారు. అది మరి అది అదే ఆవిడ ఇస్తే ఆపగలుగుతాడా అని. ఏదైనా ప్రభుత్వాలు కట్టడి చెయ్యాలి, అది ఎవరిదైనా కూడా హననమే. ఇప్పుడు శాంతి భద్రతలు ఎక్కడైనా వికటిస్తే ప్రభుత్వాలు చేజారిపోతాయండి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అందరు మహిళల మీద హననం ఆపాలండి. ఈ మహిళ ఆ మహిళ అని కూడా రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగా బద్దులుగా ఉండాలి. మనకు వచ్చిన కర్మ ఏంటంటే సోషల్ మీడియాని ఆయుధం చేసుకుంటున్నారు, అందరినీ హననం చేస్తున్నారు. చివరి మాట చెప్తానండి, అంబేద్కర్ గారు ఒక మాట అంటాడండి, జాతరలో మేకల్ని బలిస్తారు, సింహాలను కాదు అని. ఈ రాజకీయ జాతరలో కూడా మహిళలనే బలిస్తున్నారండి. వీళ్ళు ముఖ్య భూమిక అవుతున్నారండి. వాళ్ళ జీవితాలను హననం చేసి భర్తకు ముఖం చూపించలేని ఈ డిబేట్ ద్వారా భారతిరెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ఆవిడ విషయంలో లోకమంతా స్పందించినా కూడా ఈ అఘాయిత్యాల పట్ల బాధ్యత గల వ్యక్తిగా భారతిరెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదనేది ఈ డిబేట్ యొక్క ఉద్దేశం. సరే, ఆవిడ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, స్పందిస్తారా, స్పందించరా, లేకపోతే ఇప్పుడు దాకా ఇదంతా మీరు అత్యాశ పడుతున్నారని నన్ను పద్మగారు అన్నా లేకపోతే ఇంకెవరన్నా
మరి అది అత్యాశ అవుతుందా ఏమో, మినుకు అన్నట్టుగా నో ఆపండి అని ఆవిడ ఒక మాట అంటే దానివల్ల ఫలితం ఉంటుందని నేనైతే నమ్ముతూ ఈ డిబేట్ పెట్టాను. చూద్దాం ఏం జరుగుతుందో. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పద్మ గారు, అలాగే యామిని గారు, శిరీష్ గారు అండ్ బాలకోటే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్.